దేవాని పోలీస్ ఆఫీసర్ని చేస్తానని పురుషోత్తంతో ఛాలెంజ్ చేసిన మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు దేవాని పోలీస్ ఆఫీసర్ని చేస్తానని పురుషోత్తంతో మిథున ఛాలెంజ్ చేయడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా దేవాకు బట్టలు తీసుకురాకుండా ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులకి బట్టలు తీసుకొచ్చేసరికి దేవా చాలా బాధపడతాడు. మా నాన్నకు నా మీద కోపం ఉందని తెలుసు, ఇంత అసహ్యించుకుంటారని. నా పండక్కి బట్టలు తీసుకురావడం ఒక సెంటిమెంట్గా భావించే మా నాన్న సంక్రాంతికి నన్ను పూర్తిగా మర్చిపోయి నన్ను ఇంతలా బాధ పెడతారని అస్సలు అనుకోలేదు మిథున అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఈలోపు ప్రమోదిని కూతురు వచ్చేసేసరికి ప్రమోదిని కూతురికి శ్రీరంగం బాబాయ్ కంటే దేవా బాబాయ్ అంటేనే చాలా ఇష్టం. దేవా బాబాయ్ ఎక్కడా అని చెప్పి చుట్టూ చూసేసరికి బయట దేవా కనిపించడంతో పరుగులు పెట్టబోయేసరికి ప్రతిదానికి అడ్డుకర్రగా అడ్డుండిపోతుంది కదా సూర్యకాంతం అడ్డుపడిపోవడంతో ఇంకా వెళ్ళకూడదమ్మా అని చెప్పాను. కానీ నేను ఎందుకు వెళ్ళకూడదు బాబాయ్ దగ్గరికి, బాబాయ్తో నేను ఎందుకు మాట్లాడకూడదు అని చెప్పాను. కానీ ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చావు కదా, రేపు మాట్లాడదు కానీ నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చేసి పడుకో అని లోపలికి పంపించేస్తుంది. ఏంటి ప్రమోదిని, నా కూతుర్ని దేవా దగ్గరికి పంపించకుండా ఎందుకు ఆపేశావు అంటూ ప్రమోదిని సూర్యకాంతాన్ని అడిగేసరికి దేవాతో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదని మామయ్య గారు చెప్పారు కదా, నువ్వు మర్చిపోయావా అక్క అని చెప్పనేసరికి నా ఇష్టం, నేను నచ్చినట్టు చేస్తాను, నువ్వు నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. నీలా స్వార్థంగా ఆలోచించడం నాకు చేత కాదు. దేవా ఇంట్లో వాళ్ళతో ఎందుకు కలవాలనుకుంటున్నాడో దేవాకు తెలుసు. దేవా ఇంట్లో వాళ్ళతో కలవనివ్వకుండా ఎందుకు ఉండాలనుకుంటున్నాడో నువ్వు అనుకుంటున్నావు కదా, వాళ్ళ ఆస్తి మొత్తం నువ్వే కొట్టేయడానికి అంటూ వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, నేను దేవ వాళ్ళ ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేయడం ఏంటి అనగానే నువ్వు నీ మొగుడు మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను సూర్యకాంతం, ఇంక నువ్వు నాకు చెప్పకు. నీ బుద్ధి గురించి నాకు తెలీదా? మిథున నీకంటే గొప్పగా ఇంట్లో బ్రతికేస్తుందని మిథున ఇంటి కోడలుగా రాకూడదని నువ్వు ఎప్పటికప్పుడు కోరుకుంటున్నావు. అదే జరిగింది అంతే కదా. నువ్వు అనుకుంటున్నావేమో ఎప్పటికీ మిథునను మామయ్య అత్తయ్య క్షమించరని. ఖచ్చితంగా మామయ్య అత్తయ్య మిథునను క్షమిస్తారు, మిథునని ఇంటి కోడలుగా ఒప్పుకుంటారు. దేవా మళ్ళీ ఇంట్లో వాళ్ళతో ఈ ఇంట్లో ఇద్దరు కొడుకులుగా కాదు ముగ్గురు కొడుకులుగా మళ్ళీ మారతాడు. అలానే చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా ప్రమోద్ని గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇంకా సూర్యకాంతానికైతే ఇంకా కూతురు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిథున ఇటు దేవా ఇద్దరు బాధపడుతూ వెళ్ళిపోయేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దేవా గురించి పురుషోత్తం మనిషి ఇంటికి వస్తాడు. ఇంటికి పురుషోత్తం మనిషి రావడంతో ఒక్కసారి నిన్ను పురుషోత్తం అన్న ఇంటికి రమ్మన్నాడు దేవా అని చెప్పనేసరికి ఎందుకు అని చెప్పాను. కానీ నీతో ఏదో మాట్లాడే పనుందంట. నాతో ఏం మాట్లాడే పనుంది అని చెప్పనేసరికి ఏమో తెలియదు దేవా, పురుషోత్తమన్న నిన్ను రమ్మని చెప్పాడు అంతే, అంతకు మించి ఏమీ కాదు అని అనగానే సరే పురుషోత్తమన్న ఒక్కసారి రమ్మని చెప్పాడంట, నేను పురుషోత్తమన్న దగ్గరికి వెళ్ళొస్తాను మిథున అనుకుంటూ ఇంకా దేవా కాస్త అనేసరికి మిథునకు చెప్పి పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటి దేవా నా దగ్గరికి పనికి రావడం లేదు, నీ అయినప్పటి నుంచి నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అని మాట్లాడేసరికి అదేమీ లేదన్నా, నేను నీ దగ్గర పని చేయకూడదు అనుకుంటున్నాను, ఏదొకటి బయట పని చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దాదాగిరి గూండాగిరి ఈ రౌడీయిజాన్ని పూర్తిగా వదిలేయాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పురుషోత్తం. ఎందుకంటే దేవా చేతిలో 4 బస్తీలు ఉన్నాయి కాబట్టి ఈ 4 బస్తీల జనాలు కూడా పురుషోత్తానికి ఓటు వేస్తే ఖచ్చితంగా పురుషోత్తం ఎమ్మెల్యేగా గెలుస్తాడు కాబట్టి అందుకోసం పురుషోత్తం దగ్గర దేవాని ఉంచుకోవాలనుకున్నాడు. కానీ దేవా ఇలా మాట్లాడేసరికి పురుషోత్తానికి గుండెల్లో గుబేలు మన్నట్టుగా అనిపిస్తుంది. ఇదేంటి ఇలా అనిపించడం ఏంటి, ఇలా అనడం ఏంటి అంటే ఇప్పుడు దేవా నన్ను వదిలి వెళ్ళిపోతాడా? అలా దేవా నన్ను వదిలి వెళ్ళిపోతే అప్పుడు నా పరిస్థితి ఏమవ్వాలి? నేను ఎమ్మెల్యేగా అవ్వాలి అనుకున్న నా కల ఎప్పటికీ నెరవేరదా? నేను ఎప్పటికీ దేవాని
నా దగ్గరికి రప్పించుకోలేనా? మిథున చెప్పిందే నిజమవుతుందా అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి వెళ్ళొస్తానన్నా అని చెప్పాను. కానీ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మా నాన్న దగ్గరే పని చేయాలి, పని చేసి తీరాలి, మా నాన్న కాళ్ళ దగ్గర కుక్కలా పడుండాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మా నాన్న నిన్ను పోషించాడు, నీకు ఏం కావాలంటే అది ఇచ్చాడు. నువ్వు మా నాన్న దగ్గర ఉండాల్సిందే, మా నాన్న కింద కాలి కింద చెప్పులా నువ్వు బ్రతకాల్సిందే అంటూ కాలర్ పట్టుకుని మరీ బెదిరించేసరికి ఇంకా దేవా కూడా రుద్ర కాలర్ పట్టుకుని మరీ, ఏంట్రా ఏం వాగుతున్నావు? నేను మీ నాన్న కాళ్ళ కింద చెప్పులా పని చేయాలా? ఇన్ని రోజులు కూడా పురుషోత్తమన్న మీద అభిమానంతోటే పురుషోత్తమన్నతో ఉంటానని చెప్పాను కాబట్టి పురుషోత్తమన్నతో ఉన్నాను. నేను పురుషోత్తమన్న దగ్గర పని చేయడం, ఒక రౌడీలా పని చేయడం నా భార్యకి ఇష్టం లేదు. నా భార్యకి ఇష్టం లేని పని నేను ఏదీ చేయను. నా భార్యను నేను సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నాను. నన్ను నమ్ముకుని తన పుట్టింటి వాళ్ళని వదులుకుని వచ్చిన నా భార్య ముఖంలో సంతోషం చూడాలనుకుంటున్నాను. రౌడీయిజం పని చెయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోరా అంటూ తన కాలర్ పట్టుకుని ఒక్క తోపు తోసేసరికి ఇంకా రుద్ర కింద పడిపోతాడు. అందరికీ చెప్తున్నాను, నా జోలికి రావద్దు. నా జోలికి వస్తే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మీ అందరికీ తెలుసు. చూడన్నా, ఇన్ని రోజులు నీ దగ్గర నేను ఎలాంటి స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా పనిచేశాను. డబ్బు గురించి ఆశించి నిన్ను ఏ రోజు ఏది అడగలేదు. నీ దగ్గర డబ్బు కోసం కూడా నేను ఎక్కువగా ఆశించలేదు. నా ఖర్చులకి ఎంతైతే అవుతుందో అంత మాత్రమే నీ దగ్గర నేను తీసుకున్నానే తప్ప అంతకు మించి ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు. చూడన్నా, నా భార్యకు ఇష్టం లేకుండా నేను ఏ పని చెయ్యాలనుకోవట్లేదు. నా భార్య నా కోసం వాళ్ళ పుట్టింటి వాళ్ళని సైతం వదులుకుని వచ్చింది. అలాంటి నా భార్యను బాధ పెట్టదలుచుకోలేదు. అర్థం చేసుకో అన్నా అనుకుంటూ దేవ కాస్త వెళ్ళిపోతాడు. చూసావా ఎప్పటికైనా నీకు బుద్ధొచ్చిందా? ఆ దేవగాడు ఏదో చేస్తాడని, ఆ దేవగాడు వెనక ఉండి నిన్ను ఎమ్మెల్యేని చేసేస్తాడని, కొడుకైన నన్ను కూడా పట్టించుకోకుండా ఆ దేవగాడిని నువ్వు నెత్తిరెక్కించుకున్నావు. ఇప్పుడు ఆ దేవగాడు నిన్ను వెన్నుపోటు పొడిచాడు. చూసావు కదా, ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను. కానీ నీ గురించే మాట్లాడుతున్నాను నాన్న, నీ గురించే. నువ్వే కదా వాడంటే గొప్ప, వాడి దగ్గర 4 అయ్యున్నాయి, 4 బస్తీలున్నాయి, వాడు నా కోసం ఏదైనా చేస్తాడు అంటూ పెద్ద గొప్పలు చెప్పావు కదా. ఏం చేశాడు? వాడు ఎప్పటికీ ఏమీ చేయలేడు. చూసావా, నిన్ను వద్దని, నా భార్య సంతోషం కోసమే నేను బ్రతుకుతానంటూ వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు నిన్ను ఎవడు ఎమ్మెల్యేని చేస్తాడు అని చెప్పనేసరికి, అవునన్నా, దేవా అన్న పూర్తిగా మారిపోయాడన్నా. తన భార్య మిథున చెప్పినట్టే వింటున్నాడు. మిథున చేతుల్లో చెప్పు చేతగా మారిపోయాడు. ఇప్పుడు దేవా అన్నని మార్చడం నీ వల్ల కాదన్నా అని చెప్పనేసరికి, అలా అయితే ఎలారా? దేవా నా చేతిలోనే ఉండాలి. దేవాని నేను దూరం చేసుకోవడం కుదరదు. దేవా నా చేతుల్లో లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏమవ్వాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పనేసరికి, అదే కదన్నా నీకు అర్థం కాని సమస్య మాకు అర్థం కాని సమస్యగా, చిక్కు సమస్యగా మారిపోయింది. ఇప్పుడు దేవా అన్న మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ దరిదాపుల్లోకి రానివ్వడు. తన భార్య కోసమంటే దేవా అన్న ఏదైనా చేస్తాడు. మిథున అలా మార్చేసింది దేవాని. దేవా రౌడీగా ఇక మీదట నీ దగ్గరికి రాడు. మరి నువ్వు ఎమ్మెల్యే ఎలా అవుతావన్నా అని చెప్పనేసరికి, అదే నాకు అర్థం కావట్లేదు. ఎవరిని బెదిరించాలో వాళ్ళని బెదిరిస్తాను. అప్పుడు మిథునే దేవాని నా దగ్గరికి పంపించేటట్టు చేస్తాను అని చెప్పి, ఇంకా దేవా ఇంట్లో లేని సమయంలో మిథునను నేను పిలుస్తున్నానని చెప్పి, మిథునని ఇక్కడికి తీసుకురండ్రా. మిథున ఇక్కడికి వచ్చిన విషయం దేవాకు ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. బయట ఎక్కడైనా మిథున కనిపించినా నేను రమ్మన్నానని చెప్పి తీసుకురండి అనగానే, సరే అన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి ఇంకా చుట్టుపక్కల ఎంక్వైరీ చేయడం చూస్తారు. చూసి అంటే చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అన్నీ చూసుకున్న తర్వాత, దేవా ఉన్నాడా లేదా అని చూసిన తర్వాత మిథున అని చెప్పనేసరికి, ఎవరు మీరు అని చెప్పనగానే, నిన్ను పురుషోత్తమన్న రమ్మని చెప్పాడు అనగానే, మీ పురుషోత్తమన్న నన్నెందుకు రమ్మని చెప్పాడు అనేసరికి, మాకు అవన్నీ తెలీదు. నువ్వు కనిపిస్తే పురుషోత్తమన్న రమ్మని చెప్పాడు అంతే. ఏం చేస్తావో తెలీదు. ఖచ్చితంగా వచ్చి తీరాలి.
పురుషోత్తమన్న రమ్మని చెప్తే ఎందుకు ఏంటి అని ఎవరు ఎదురు ప్రశ్న అడగకూడదు, వచ్చి తీరాల్సిందే అంటూ మాట్లాడేసరికి మీ పురుషోత్తమన్న రమ్మంటే వచ్చి తీరడానికి నేను ఏమన్నా మీ పురుషోత్తమన్న దగ్గర పని చేస్తున్నానా? మీ అన్న రమ్మనగానే తోకోపుకుంటూ రావడానికి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్క నిమిషం అంటూ పురుషోత్తానికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి అన్న రాను అని అంటుందన్న అని చెప్పనేసరికి ఒక్కసారి ఫోన్ ఇవ్వండి అనగానే అమ్మ మిథున అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి మనుషులను పంపించి నన్ను రమ్మని చెప్తున్నారంట, ఏమనుకుంటున్నారు అసలు అనగానే అమ్మ తప్పుగా అనుకోకమ్మా, వాళ్ళు ఒక రౌడీ వెధవలు, నిన్ను మామూలుగా గౌరవంగానే ఇంటికి రమ్మని చెప్పాను, నువ్వు ఇంటికి రామ్మా అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా మిథున కాస్త బయలుదేరి తను వేరే ఆటోలో, అంటే వాళ్ళ మనుషుల దగ్గర నుంచి కాకుండా వేరే ఆటోలో వస్తుంది. వేరే ఆటోలో వచ్చేసరికి రామ్మ కూర్చో అని చెప్పనేసరికి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. కూర్చున్న తర్వాత నన్ను ఎందుకు రమ్మని చెప్పారు, ఎందుకు పిలిపించారు అని చెప్పాను. కానీ నిన్ను పిలిపించిన కారణం ఏంటంటే మిథున పురుషోత్తం ఇంటికి వచ్చింది కదా, కూర్చోమనగానే కూర్చుంటుంది. కూర్చునేసరికి ఎందుకు నన్ను రమ్మని పిలిపించారు, అసలు నాతో ఏం మాట్లాడాలనుకున్నారు అని చెప్పి మిథున అడుగుతూ ఉండేసరికి చెప్తానమ్మా, ముందు కాఫీ తీసుకో అనగానే నాకు ఇంటి దగ్గర పనుంది, ఇంటికి వెళ్ళి వంట చేసి నా భర్తకు క్యారియర్ పెట్టాలి, నా భర్త పనికి వెళ్ళాడు, మీరు ఎందుకు రమ్మన్నారో ఏంటో చెప్తే సరిపోతుంది అనగానే అసలు దేవా కష్టపడవలసిన అవసరం ఏముందమ్మా, దేవా నా దగ్గర పని చేస్తే చాలు, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు పడేస్తాను అని చెప్పాను. కానీ పడేస్తారా, మేమేమన్నా ముష్టి వాళ్ళమా, అడుక్కునే వాళ్ళమా, పడేయడం, నా భర్త ఎంత తెచ్చినా కానీ కష్టపడి సంపాదించి రూపాయి తీసుకొచ్చినా కానీ నాకు సంతోషమే, మీ దగ్గర రౌడీగా పని చేయడం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేని పని నా భర్త చేయడని నా నమ్మకం, ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాడు, మీ దగ్గర పని చేయను, నా భార్యకు ఇష్టం లేదని, అందుకే మీరు నన్ను తీసుకొచ్చి ఇలా నన్ను అడుగుతున్నారు, నా భర్త మీ దగ్గర పని చేయడం అంటూ జరగదు, పని చేయడానికి నా భర్త కూడా రాడు, నాకు ఇష్టం లేదు అని చెప్పనేసరికి ఏంటి నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి తాపీగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా, నువ్వు గనక నీ భర్తని నా దగ్గరికి గనక పంపించకపోతే నీ భర్త ప్రాణాలు తీసేస్తాను అనేసరికి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. ఏంటి మీరు నా భర్త ప్రాణాలు తీసేస్తారా, మీలో ఎవరికంత దమ్ము ఉంది, నా భర్త ప్రాణాలు తీసేయంత దమ్ము మీలో ఎవరికుంది, మీలో ఎవ్వరికీ లేదు, నా భర్తను టచ్ కూడా చేయలేరు, నా భర్త స్టామినా ఏంటో నాకు బాగా తెలుసు, నా భర్త లాంటి వాళ్ళకంటే బలవంతులు మీ దగ్గర ఉండుంటే ఈరోజు నా భర్త కోసం ఇంతలా మీరు పడిగాపులు కాచేవారు కాదు, మీకు నా భర్త కంటే గొప్పవాడు దొరకడు, ఒక మనిషిని నమ్మితే ప్రాణం ఇచ్చేవాడు నా భర్త కంటే ఎవడు మంచివాడు మీకు దొరకడు, అలాంటి నా భర్త మీ చేతుల్లోంచి జారిపోతుంటే మీరు చూసి తట్టుకోలేక ఏదో రకంగా బెదిరించైనా సరే నా భర్తని మీ దగ్గరికి రప్పించుకోవాలి అనుకుంటున్నారు, అంతే కదా, నాకు తెలుసు మీరు ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త మిథున బయలుదేరి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా సరే గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఏంటి పోనీలే కదా అని బ్రతిమాలుతుంటే నెత్తెక్కి కూర్చుంటున్నావు అనగానే ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, మీ దగ్గర రౌడీగా ఉన్న నా భర్తని గొప్ప పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తాను, మీరు చేసిన అరాచకాలన్నీ బయట పెట్టి నా భర్తతోటే మిమ్మల్ని అరెస్టు చేసేటట్టు చేస్తాను, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఏంటి నీ మొగుడు పోలీస్ అవుతాడా, అది ఎప్పటికీ సాధ్యం కాదు అనగానే నా భర్తను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేసే బాధ్యత నాది, నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి అర్థమవుతుంది, నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తావో చెయ్యవో నాకు బాగా తెలుసు అని చెప్పి మాట్లాడగానే నువ్వు ఏదైనా చేసుకో, దేవాని మళ్ళీ నా దగ్గరికి రప్పించుకుంటాను, సరే చూద్దాం మీ ఛాలెంజ్లో మీరు గెలుస్తారో లేక నా ఛాలెంజ్లో నేను గెలుస్తానో, ఎవరి ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో అది చూద్దామని ఇద్దరు ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇంకా అలా ఛాలెంజ్ చేసుకున్న తర్వాత మిథున దేవాని పోలీస్ ఇన్స్పెక్టర్ని ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రమోదిని వస్తుంది. ప్రమోదిని వచ్చేసరికి ఏంటి మిథున అంతలాగా ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదక్క, ఈరోజు పురుషోత్తం గారాలు రమ్మంటే దేవా వెళ్ళాడు,
వాళ్ళకి చెప్పేశాడంట. నేను ఇంకా ఈ పనికి రాను, వేరొక పని ఏదైనా చూసుకుంటాను అని చెప్పాడంట. అందుకని ఆయన నాకు నన్ను రమ్మని చెప్పి నన్ను అక్కడికి పంపించకపోతే దేవా ప్రాణాలు తీస్తాను అని నాకు వార్నింగ్ ఇస్తున్నారు అని చెప్పాను. కానీ వార్నింగ్కి నువ్వు భయపడ్డావా అనగానే దేవా గురించి నాకు తెలీదా అక్క? దేవా ఎలాంటి వాడో తన స్టామినా ఏంటో నాకు తెలీదా? ఎవరి గురించి నేనెందుకు భయపడతాను? నేను ఎప్పటికీ భయపడిపోను కూడా అని చెప్పి మాట్లాడేసరికి దేవా గురించి మనం ఏమీ ఆలోచించిన అవసరం లేదు. దేవా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది ఖచ్చితంగా 100% కరెక్టే అవుతుంది అని చెప్పి ప్రమోదిని అంటుంది. దేవా అసలు ఏం చదువుకున్నాడక్క అని చెప్పాను. కానీ తను పోలీస్ అవ్వాలని ఎప్పటి నుంచో ఆశపడ్డాడు, కానీ పోలీస్ అవ్వడం తన వల్ల కాలేదు అనగాని నేను తనని పోలీసునే చెయ్యాలి అనుకుంటున్నాను అనగాని దేవా చదువు పోలీసుకు సంబంధించిందే అని మా ఆయన అప్పుడప్పుడు చెప్తుండేవారు. ఒక్కసారి దేవాని కూడా అడుగు, నీకే అర్థమవుతుంది అనగానే సరేనని దేవా ఇంటికి రావడంతో దేవా నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏంటా విషయం, దేని గురించి అనగానే మన ఇద్దరి భవిష్యత్తు గురించే, నీ గురించి నా గురించి కూడా అని చెప్పనేసరికి దేని గురించో చెప్పు అని చెప్పాను. కానీ నువ్వు ఎప్పటి నుంచో పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అనుకున్నావంట కదా, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తాను అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు మిథున? పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలి అంటే దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను సంపాదిస్తుంటేనే నాకు సరిపోవట్లేదు మనకి, మరి నేను సంపాదించకుండా చదువుకుంటూ కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయి అనగానే నేను జాబ్ చేస్తాను అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు జాబ్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజం మాట్లాడుతున్నాను, నేను ఖచ్చితంగా చేస్తాను అనేసరికి నువ్వు చేస్తావో చేయవో అనేది పక్కన పెడితే నువ్వు జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు మిథున అని చెప్పాను. కానీ చూడు దేవా, నిన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తానని నేను ఒకరి దగ్గర ఛాలెంజ్ చేశాను. నేను చేసిన ఛాలెంజ్ నెగ్గాలి అంటే నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఇన్స్పెక్టర్వి అయ్యి తీరాలి. అలా అయితేనే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఛాలెంజ్లో కూడా నేను గెలిచినట్టు అవుతుంది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు మిథున? నువ్వు ఛాలెంజ్ చేయడం ఏంటి, నేను గెలవడం ఏంటి? అసలు నువ్వు మాట్లాడేదే దాంట్లో నాకేమీ అర్థం కావట్లేదు. ప్రతి క్షణం నువ్వేదో అంటున్నావు, ఏదో చేస్తున్నావు, ఏంటో ఏం తెలియడం లేదు అని చెప్పనేసరికి నువ్వు ఇవేమి మనసులో పెట్టుకోకు, నువ్వు నేను చెప్పేది విను. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడానికి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఖచ్చితంగా నిన్ను పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తాను. రేపటి నుంచి నువ్వు ఆ ట్రైనింగ్కి సంబంధించినవన్నీ కూడా చూసుకో, దానికి సంబంధించిన ఫీజు అవన్నీ నేను చూసుకుంటాను అనేసరికి మిథున వద్దు మిథున, అది ఖర్చుతో కూడుకున్నది అని చెప్తున్నాను కదా, నువ్వు దేని గురించి ఆలోచించొద్దు అని చెప్పనేసరికి దేని గురించి నేను ఆలోచించడం కాదు మిథున, నేను కేవలం మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్తే నేను తట్టుకోలేను, నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పనగానే నేను కష్టపడతాను, అది మన కోసం, కేవలం నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్వి అయ్యేంత వరకు, ఆ తర్వాత నేను ఏమీ కష్టపడను, నువ్వే చూసుకుంటావు కదా నన్ను అని చెప్పనగానే అది కాదు మిథున అని చెప్పనేసరికి ఇంకా నువ్వేం చెప్పొద్దు దేవా, నువ్వు నాకేం చెప్పొద్దు, ఇంకా నేను ఏమీ వినదలుచుకోలేదు అని ఇంకా మిథున కాస్త మరుసటి రోజు నుంచి తను జాబ్ చేయడానికి సిద్ధపడి తన ఫ్రెండ్కి కాల్ చేసేసరికి తన ఫ్రెండ్ కంపెనీలోనే జాబ్ ఉందని చెప్పడంతో అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి జాబ్ సంపాదించేసరికి ఇంకా ఆ క్షణం నుంచి కూడా దేవాను పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి కావలసిన పుస్తకాలు, ట్రైనింగు, కోచింగు మొత్తం అన్నీ కూడా తనే చూసుకుంటుంది. తనే చూసుకునేసరికి ఏంటి మిథున జాబ్ చేస్తున్నావా అని చెప్పి ప్రమోద్ని అడిగేసరికి అవునక్క నేను జాబ్ చేస్తున్నాను, దేవా జాబ్ చేయకుండా పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలని నేను కోరుకున్నాను, అందుకోసమనే దేవా గురించి ఆలోచించి దేవాని ఇన్స్పెక్టర్ని చేయాలనేదే నా ఆశ అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రమోద్ని చాలా సంతోషపడిపోతుంది. నిజమా నువ్వు చెప్పేది అనగానే అవును, పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడం కోసమే నేను జాబ్ చేస్తున్నానక్క, దేవాని ఇన్స్పెక్టర్ని చేసే వరకు మాత్రమే
జాబ్ చేస్తాను, ఆ తర్వాత ఇంకా జాబ్ చేయను అని చెప్పనేసరికి, సరే మంచి ఆలోచన, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు దేవా, ఎందుకు పనికిరాడు రౌడీ అని చెప్పి వేలెత్తి చూపించిన వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి, అవునక్క అలా ఉండకూడదని దేవాని ఇన్స్పెక్టర్కి చదివిస్తున్నాను. నేను చేసేది మంచిదే కదా, మంచిదే మిథున, నువ్వు చేసేది మంచిది కాదు అని ఎవరనగలరు? కానీ నీకు ఎవరూ సపోర్ట్ లేరని మాత్రం వెనకంజ వేయకు. నువ్వు ఇలాగే దేవాకు సపోర్ట్గా ఉండు. దేవా మళ్ళీ ఆ రౌడీయిజంలో మాత్రం దిగకూడదు. నిజమేనక్క, నాది అదే కోరిక. ఈలోపు దేవా రావడంతో, రాదేవా మీ వదిన దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుందాము. ఎవరి దగ్గర ఆశీర్వాదం దొరికినా దొరకకపోయినా ప్రమోదిని యొక్క మంచి మనసుతో ఆశీర్వదిస్తే అంతా మంచి జరుగుతుంది. ఈరోజే నాకు మొదటి రోజు జాబ్కి, ఈ రోజు నుంచే నువ్వు ట్రైనింగ్కి, నెల రోజుల తర్వాత ఫీజు కడతానని చెప్పు అనేసరికి, మిథున అని చెప్పి వెంటనే తన దగ్గర ఉన్న ఒక 10,000 రూపాయలు కాస్త ప్రమోదిని మిథున చేతిలో పెడుతుంది. ఏంటక్క ఇది, ఈ డబ్బులేంటి అని చెప్పాను. కానీ మా నాన్న మొన్న వచ్చినప్పుడు నా చేతిలో పెట్టాడు, నాకంటే వీటితో అవసరం నీకే ఎక్కువ ఉంది అని మిథున చేతిలో ప్రమోదిని పెట్టడంతో, ఏంటక్క అని చెప్పాను. కానీ చూడు, నువ్వు నన్ను సొంత అక్క అని అనుకుంటున్నావు, నేను నిన్ను సొంత చెల్లి అనుకుంటున్నాను. ఇది నిజమే అయితే నువ్వు ఖచ్చితంగా నేను ఇచ్చిన డబ్బులు నువ్వు తీసుకోవాలి. ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదు. నువ్వు దీని గురించి ఆలోచించొద్దు, అర్థమవుతుందా? నువ్వు దీని గురించి ఆలోచించి డబ్బుల గురించి అస్సలు ఆలోచించొద్దు. మిథున, దేవా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, అదే నేను ఎప్పటికీ కోరుకుంటాను. నాకు నువ్వంటే చాలా అభిమానం, నువ్వంటే చాలా ఇష్టం కూడా. నీ గురించే నేను ప్రతి క్షణం ఏదో ఒకటి చెయ్యాలని, ఏదో ఒకటి చెందాలని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే నీ గురించి నేను ఎప్పుడూ చాలా గొప్పగా అనుకుంటాను మిథున. నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం అంటే మాకు చాలా అదృష్టం. అలాంటి అదృష్టం మాకు దక్కిందంటే చాలా ఇష్టమనే చెప్పాలి. సరే అక్క, చాలా థ్యాంక్స్ అక్క. దేవా అక్కడ అడ్వాన్స్ అడుగుతారేమో, ఈ డబ్బులు కట్టేసే అనగానే, వద్దు మిథున నీ దగ్గరే ఉంచు అనేసరికి, లేదు అడ్వాన్స్ అడుగుతారు, కట్టేసే, నెక్స్ట్ మంత్ మిగిలిన డబ్బులు చూద్దాము. ఎలాగా ఇక్కడి నుంచి దగ్గరే కదా ఆఫీసు, నడిచి వెళ్తాను. ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. శాలరీ వచ్చే వరకు కొంచెం ఇబ్బంది పడితే సరిపోతుంది. అడ్వాన్స్ ఏమైనా ఇస్తారేమో అడుగుతాను అని చెప్పి దేవా మిథున ఇద్దరు బయలుదేరతారు. ఇంకా దేవా కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోతాడు. అలాగే చాలా కష్టపడతాడు, ఎందుకంటే తన భార్య కోరిక నెరవేర్చాలని, అందరిలో గొప్పగా తన భర్తను చూసుకోవాలని మిథున ఆశపడుతుంది కదా. తన ఆశ తీర్చాలన్న ఉద్దేశంతో దేవా చాలా కష్టపడి పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలని చాలా కష్టపడి కృషి చేస్తాడు. ప్రతి క్షణం చదవడం చేస్తూ ఉంటాడు. ఏంటి ఎప్పుడు చూసినా దేవా చదువుతూనే ఉన్నాడు అని శారదను సత్యమూర్తి అడిగేసరికి, అవునండి ఏదో చదువుతున్నాడు, దేనికోసమో మరి. వాడి భార్య ఉద్యోగానికి వెళ్తుందంట, తనేమో కోచింగ్ సెంటర్లకి వెళ్తున్నాడంట, పోలీస్ ఇన్స్పెక్టర్కి చదువుతున్నాడంట అని చెప్పాను. కానీ ఏంటి మిథున ఉద్యోగానికి వెళ్తుందా? అవునండి మిథున ఉద్యోగానికి వెళ్తుందంట. మొన్న ప్రమోదిని అంటే విన్నాను, విన్నట్టుగా వదిలేశాను. కానీ వాడు కష్టపడి పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతున్నాడంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ వాడిని ఇప్పుడు మనం దగ్గరికి తీసుకుంటే వాడిలో ఉన్న కసి పట్టుదల తగ్గుతుందని, మీ మాటను ఎదిరించి నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళకూడదు కదా. కొడుకుగా వాడు మంచి అభివృద్ధి చెందాలని, మంచి స్థాయికి రావాలని కోరుకోవడం తప్పు కాదు కదా. అయినా సరే నేను మీకు ఒక మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి, ఏమీ చెయ్యలేను కాబట్టి నేను మీకు చెప్పకుండా వెళ్ళలేకపోయాను, అర్థం చేసుకోండి అనేసరికి, అర్థమవుతుంది, నాకంతా అర్థమవుతుంది. దేవా మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటాను. ప్రతి క్షణం దేవా భవిష్యత్తు గురించి ఆలోచించే మిథున లాంటి అమ్మాయి దేవాకు భార్యగా దొరకడం చాలా అదృష్టం. తన భర్త ఉద్యోగం చేయాలని తను ఉద్యోగానికి వెళ్ళి తన భర్తను గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఈ రకంగా ప్రయత్నిస్తున్న అమ్మాయి దేవా లాంటి వాడికి మంచి భార్య దొరకడం చాలా అదృష్టంగా భావిస్తాను అని చెప్పి ఇంకా మిథున కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి
శారద కాస్త చెప్పేసేసరికి అవును వాళ్ళు ఎక్కడున్నా మిథున దేవ ఎక్కడున్నా మన ఆశీర్వాదం ఉంటుంది. మనసులో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే సరిపోతుంది. వాడు ఎప్పటికైనా గొప్పవాడవుతాడు. నేను ముందు నుంచి నమ్మిందే నిజమయ్యింది. మిథునను గొప్ప స్థాయి మిథున జీవితంలోకి వస్తే దేవా గొప్పవాడవుతాడని, వాడి జీవితం పూర్తిగా మారిపోతుందని, వాడు ప్రతి క్షణం గొప్పవాడిగా అవుతాడని అప్పుడు ఆ పూజారమ్మ చెప్పిందే నిజమైంది. వాడి జీవితంలోంచి మిథున దూరం అయిపోయింది అనుకున్నాను. కానీ మిథున మళ్ళీ వాడి జీవితంలోకి ప్రవేశించి వాడి జీవితంలో కొత్త చిగురింప చేసేటట్టుగా చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి మాట్లాడేసరికి, ఇంత ప్రేమ మీలో దాచుకున్నప్పుడు వాళ్ళని ఆశీర్వదించవచ్చు కదా అత్తయ్య. వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు కదా. దేవా మిథున ఇద్దరు ఒకరంటే ఒకరు ఎంతగానో ఇష్టపడుతున్నారు, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు మరింతగా ఏం అవసరం లేదు అన్నీ వింటున్నావా ఏంటి అనగానే, మీరు మాట్లాడుకునేది మిథున దేవాల గురించే కదా అత్తయ్య, మరి వాళ్ళకి మీ సపోర్టు ఉండాలి కదా అని చెప్పనగానే, మా సపోర్టు వాళ్ళకున్నా లేకపోయినా భగవంతుడి సపోర్టు ఎప్పుడూ వాళ్ళకి ఉంటుంది ప్రమోదిని. మేము వాళ్ళ గురించి ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తాము. వాడి భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటాము. వాడు మా కొడుకు. వాడి మీద కోపం మా క్షణాన్న ఉన్నా కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా తీరుతుంది. వాడు రౌడీగా ఉన్నప్పుడే వాడిని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆ రౌడీ విజాన్ని వదిలేసి గొప్ప స్థాయికి పోలీస్ ఇన్స్పెక్టర్కి చదువుతున్న వాడికి మేము సపోర్టుగా ఎందుకుండము? కానీ దేనికైనా సమయం సందర్భం ఉంటుంది. వాళ్ళని క్షమించే సమయం సందర్భం ఇంకా రాలేదు. కానీ వాళ్ళ మీద ప్రేమ నాకు ఎప్పుడు ఉంది. ఆ ప్రేమను మాత్రం ఎప్పుడూ నేను దూరం చేసుకోను అంటూ ఇంకా శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సత్యమూర్తి కూడా ఏమీ మాట్లాడడు. మిథున దేవాలయ అంటే అత్తయ్యకు మామయ్యకు చాలా ఇష్టం. కానీ దేవా పోలీస్ ఇన్స్పెక్టర్ అయితేనే కానీ మామయ్య అత్తయ్య తన మనసులోని ప్రేమను బయట పెట్టేటట్టు కనిపించట్లేదు. ఆ భగవంతుడు దేవా పట్ల ఉండి దేవా గురించి ఆలోచిస్తూ ఇంకా ఎప్పటికీ మిథున దేవాల గురించి కోపం పెంచుకోకుండా వాళ్ళ మీద ప్రేమతో ఉండాలని, వాళ్ళ గురించి ఆలోచించాలని ఇంకా ప్రమోదిని అయితే అనుకుంటుంది. ఏంటి ప్రమోదిని, దేని గురించి అంత సంతోషపడుతున్నావు అనగానే, మామయ్య గారికి మిథున దేవ అంటే ఇష్టమేనండి, కానీ వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తున్నారంతే అని చెప్పనగానే, నాకు ఆ విషయం తెలుసు ప్రమోదిని. మా నాన్నకు చిన్నోడంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వాడు ఎంతో గొప్పగా చదువుతాడని మా నాన్న వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. కానీ వాడు రౌడీలా మారేసరికి మా నాన్న తట్టుకోలేకపోయాడు. మిథున జీవితంలోకి వచ్చాక వాడిని క్షమించాడు. మళ్ళీ మిథున దూరమయ్యి గొడవలన్నీ జరిగాయి కదా, మళ్ళీ వాడి మీద కోపం పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు దేవా చదువుతున్నాడు కదా పోలీస్ ఇన్స్పెక్టర్కి అనగాని, మీకెలా తెలుసండి అనేసరికి, నువ్వేనా వాళ్ళ మంచి కోరుకునేదానివి, నేను వాళ్ళ మంచిని కోరుకుంటాను. ఎందుకంటే మిథున కూడా నాకు ఎంతో మంచి గుణపాఠం నేర్పించింది. భార్యను ఎలా చూసుకోవాలి, బిడ్డని ఎలా చూసుకోవాలి, సోమరిపోతులా ఉండకుండా ఎలా ఉండాలి అనేది నేర్పించింది. మరి అంత గొప్పగా నా జీవితాన్ని చక్కదిద్దిన మిథునను నేనెందుకు దూరంగా ఉంచుతాను? మిథున అంటే నాకు అభిమానమే, నా తమ్ముడంటే నాకు ఇష్టమే అని చెప్పి ఇంకా చందు అనేసరికి వాళ్ళిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలండి. అదే నేను కోరుకుంటాను. అది ఎప్పటికీ జరుగుతుందంటారా? వాళ్ళ సంతోషాన్ని మనం దూరం చెయ్యకూడదు అనగానే, అవును, వాళ్ళ సంతోషాన్ని ఎప్పటికీ దూరం చెయ్యకూడదు. దూరం కాకుండా ఉండడమే మంచిది. అదే మనకు చాలా మంచిది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు. అనుకునేసరికి హస్బెండు పోలీస్ ఇన్స్పెక్టర్ అంట అని చెప్పాను. కానీ అవునా, పోలీస్ ఇన్స్పెక్టర్ నా తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదని. కానీ మనమేం చేయగలం హస్బెండు? మనం ఏం చేసినా కానీ అది ఏం జరగదు కదా. ఎలాంటి పరిణామాలు వస్తాయో మనకు తెలియదు కదా. ఏది చేయకుండా ఉండడమే మంచిదనగానే, అవునులే హస్బెండు, ఆ మిథున గురించి చూస్తుంటే నాకు భయంగానే ఉంది. ఆ మిథున ఏదైనా చేస్తుంది.
ఎంతకైనా తెగిస్తుంది. ఆ మిథున గురించి నేను కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడడం మంచిది. నా మీద చాలా కోప్పడిపోతుంది ఆ మిథున అనగానే, మరి ఎందుకే ఆ మిథున జోలికి వెళ్తావు? పదే పదే మిథున జోలికి వెళ్తే మిథున ఊరుకుంటుందా ఏంటి? నిన్ను ఎప్పటికప్పుడు మిథున ఏదో ఒకటి అంటూనే ఉంటుంది కదా, అందుకే నువ్వు నోరు మూసుకుని ఊరుకోవాలి. ఊరుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత, మిథున గురించి చాలా బాగా అంచనా వేశావు కదా సూర్యకాంతం అని నవ్వుకుంటుంది ప్రమోదిని. ఇంకా దేవా మిథున ఇలా జీవితాన్ని మొదలు పెట్టడం చాలా సంతోషపడతారు. పురుషోత్తం మాత్రం దేవాన్ని ఎప్పటికప్పుడు తొక్కాలని, దేవాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ తన రూట్లోకి రప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తే మాత్రం ఏం లాభం? మిథున మీద కొన్నంత ప్రేమతో ఉన్న దేవ మళ్ళీ అందులోకి అడుగు పెట్టకూడదని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. కాబట్టి రౌడీయిజంలో కంటూ అడుగు పెట్టకూడదు. ఏం గొడవలు జరుగుతున్నా ఏటిని తన నెత్తి మీద వేసుకోకూడదు. తనను నమ్ముకుని వచ్చిన భార్యను సంతోషంగా చూసుకోవాలి. మిథున నా వల్ల కన్నీళ్లు పెట్టుకోకూడదు. తన తండ్రిని సైతం కాదని వచ్చిన మిథున ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలి. మిథున అనుకున్నది నేను సాధించాలి అనే సంకల్పంతోటే దేవా అడుగులు ముందుకు వేస్తూ ప్రతి క్షణం మిథున కోసమే ఆలోచిస్తూ మిథున కోసమే ఆరాటపడుతూ ఉంటాడు. చూద్దామా రాబోయే ఎపిసోడ్స్లో మరి దేవాను మిథున పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తుందో లేదో, పురుషోత్తంతో చేసిన ఛాలెంజ్లో నెగ్గుతుందో లేదో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్